హలో గైస్, చూడండి ఈ టబ్లో నేనైతే 2 పొట్లకాయ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి మట్టి చాలా లూజ్గా ఉంది కదండి. ఇదివరకు పాట మట్టి ఉంటే నేను మొత్తం తీసేసి కొంచెం రెడ్ సాయిల్ అంటే కొంచెం కోకోపీట్ మొత్తం మిక్స్ చేసి పెట్టేసి ఉంచేసాను. ఈ టబ్లో 2 అయితే వేసుకుంటున్నాను పొట్లకాయ సీడ్స్. చూడండి ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయినాయి కదా, కొంచెం అదునిది ఈ సీడ్స్ అయితే వేసుకోవడానికి బాగుంటుంది ఇది. అందుకని చెప్పేసి నేను సీడ్స్ అయితే వేస్తున్నాను. చూడండి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. చూడండి అలా చల్లేసిన కొంచెం వాటరు. అండ్ నేను బీరకాయ సీడ్స్ కూడా తీసుకుని ఒక 4 సేమ్ ఈ టబ్లో కూడా సేమ్ అదే. యాక్చువల్లీ టబ్స్ కాదు, ఇది బబుల్స్, వాటర్ బబుల్స్ అయితే పైన కొంచెం కట్ చేసి నేను అలా యూస్ చేస్తున్నాను ఇది ప్లాంటేషన్ కోసం. 4 సీడ్స్ అయితే వేసుకున్న పాత మట్టి ఉంటే సేమ్ నేను ఇది కూడా అంతే. రెడ్ సాయిల్ ప్లస్ కోకోపీట్ బదులు నేను వరిపట్టు అయితే వేసుకున్నాను. కనిపిస్తుంది కదా మీకు వరిపట్టు పైన, అంత మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో 4 సీడ్స్ మాత్రం వేసుకుంటున్నాను. ఈ 4 ఏది గ్రో అవుతో లేదో చూడాలి. పైన నేనైతే రెడ్ సాయిల్ వేస్తున్నాను ఊరకలా. ఒక 1 వీక్ తర్వాత చూడండి, 1 వీక్ తర్వాత జస్ట్ 2 స్ప్రౌట్ అయినాయి. ఇదైతే కొంచెం వస్తుంది. ఒక 15 డేస్ తర్వాత చూడండి 3 అయితే స్ప్రౌట్ అయినాయి. 3 అయితే బాగా వచ్చినాయి. ఒక సీడ్ అయితే మాత్రం అది ఏదో తినేసింది. చూడండి పైన కనిపిస్తుంది కదా అది. చూడండి ఈ సీడ్ అండి, అది బీరకాయ సీడ్ తినేసింది ఏదో. అండ్ నెక్స్ట్ ఇది పొట్లకాయ సీడ్ వేసా అని చెప్పాను కదా, అది కూడా చూడండి స్ప్రౌట్ అయింది. అది సీడ్ ఇంకా ఊడలేదు. చూడండి ఇదైతే బాగుంది కదా. ఇప్పుడు 15 డేస్ తర్వాత అది కింద నుంచి మొదలు కూడా కొంచెం లావుగా ఉంది. వీటి గ్రోయింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తుండే, అందువల్ల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.